ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న మోషే గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషేను ప్రాంతంలో నివసించేటప్పుడు వారి జనాభా చాలా పెరుగుతుంది. యోసేపు జీవించినంతకాలం వారు చాలా గొప్పగా జీవించారు. అయితే యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులంటే ఇష్టంలేని ఒక క్రొత్త ఫరో ఐగుప్తుకు రాజయ్యాడు. ఆ చెడ్డ ఫరో ఇశ్రాయేలీయులను దాసులుగా చేసుకున్నాడు. ఫరో కోసం పట్టణాలను నిర్మించడానికి ఇశ్రాయేలీయులను ఎంతో కష్టపెట్టి బలవంతంగా పని చేయించేవాడు. కొంతకాలమయ్యేసరికి ఇశ్రాయేలీయుల సంఖ్య బాగా పెరిగిపోయింది. అప్పుడు ఫరో భయపడి క్రొత్తగా జన్మించిన మగ శిశువులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో లేవి వంశములోని అమ్రాము అతని భార్య యోకేబేదు, వారి కుమార్తె మిర్యాము, కుమారుడు అహరోనుతో అక్కడ జీవిస్తూ ఉంటారు. ఐగుప్తు రాజు ఆజ్ఞ తరువాత వారికి ఒక కుమారుడు పుడతాడు. ఐగుప్తీయులు ఆ బిడ్డను చంపకుండా ఉండాలని అతనికి 3 నెలలు వచ్చేవరకు దాచిపెట్టి ఉంచారు. తరువాత ఒక బుట్టను తీసుకుని దానిలోకి నీళ్లు ప్రవేశించకుండా చేసి అందులో బిడ్డను ఉంచి ఆ బుట్టను నైలు నది ఒడ్డున బాగా పెరిగి ఉన్న ఎత్తైన గడ్డిలో పెట్టారు. వాని అక్కయైన మిర్యాము వానికి ఏం జరుగుతుందో అని దూరం నుండి చూస్తూ ఉంటుంది. అదే సమయానికి ఫరో కుమార్తె నదిలో స్నానం చేయుచుండగా ఫరో కుమార్తె పెట్టెను కనుగొంది. నిస్సహాయుడైన ఇశ్రాయేలీయ బిడ్డ ఏడ్వడటం ఆమె చూసి తన స్వంత బిడ్డగా అతడిని పెంచాలనుకుంది. ఫరో కుమార్తె వద్దకు మిర్యాము వచ్చి బిడ్డను చూడటానికి ఒక ఇశ్రాయేలీయ స్త్రీని తాను తీసుకొనిరానా అని అడిగింది. ఫరో కుమార్తె సరే అంటుంది. ఫరో కుమార్తె ఇతనిని నీటిలో నుండి తీసుకున్నాను అని చెప్పి అతనికి మోషే అని పేరు పెడుతుంది. మిర్యాము తన తల్లి యోకేబేదును ఫరో కుమార్తె వద్దకు తెచ్చింది. బిడ్డను సంరక్షించుటకు యోకేబేదుకు జీతమివ్వడానికి ఫరో కుమార్తె అంగీకరించింది. ఆ తర్వాత మోషే పెద్దవాడయ్యాక అతని తల్లి అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమె అతన్ని తన కుమారునిగా స్వీకరించింది. ఆ విధంగా మోషే ఫరో గృహంలో పెరిగాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఎంతో జ్ఞానవంతుడు గొప్పవాడు అయ్యాడు. మోషేకు 40 సంవత్సరాలున్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో నీచంగా ఉండటం మోషే చూశాడు. ఒకరోజు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడ్ని కొట్టడం మోషే చూశాడు. మోషే ఇశ్రాయేలీయుడ్ని రక్షించడానికి ఐగుప్తీయుడ్ని చంపాడు. ఆ సంగతిని ఫరో కనుగొన్నప్పుడు అతడు మోషేను చంపాలనుకున్నాడు. అప్పుడు మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయాడు. అక్కడ ఈత్రో కుటుంబాన్ని కలుసుకుని ఆయన కుమార్తెలలో ఒకరైన సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. వారికి గెర్షోము, ఏలియేజేరు అను 2 కుమారులు పుడతారు. మోషే గొర్రెల కాపరి అయి ఈత్రో గొర్రెలను సీనాయి కొండ దగ్గరలో కాస్తుండేవాడు. మోషే 40 సంవత్సరాలు మిద్యానులో నివసించాడు. అంటే మోషేకు 80 సంవత్సరాలు వచ్చాయి. అలా ఒక రోజు గొర్రెలు కాస్తుండగా మోషే మండుతున్న పొదను చూశాడు. కాని మంట పొదను కాల్చలేదు. దేవుడు అగ్నిలో కనబడి మోషేతో మాట్లాడాడు. మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, కాబట్టి నీ చెప్పులు విప్పుము. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఇశ్రాయేలీయుల మొరను నేను విన్నాను. కాబట్టి ఐగుప్తు దాస్యము నుండి వాళ్లను విడిపిస్తాను. నువ్వు ఐగుప్తునకు వెళ్లి ఇశ్రాయేలీయులను పంపించమని ఫరోతో చెప్పు అంటాడు. నువ్వు నన్ను పంపించావని నేను చెప్పినా వాళ్లు నమ్మకపోతే ఎలా అని మోషే అడిగాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని దేవుడు అడిగాడు. కర్ర అని మోషే సమాధానమిచ్చాడు. దాన్ని నేలమీద పడేయి అని దేవుడు చెప్పగా మోషే అలా పడేసినప్పుడు అది పాముగా మారింది. మోషే, నేను సరిగా మాట్లాడలేను, నాకు నోటిమాంద్యము కదా అంటాడు. అప్పుడు దేవుడు, నీ అన్న అహరోను నిన్ను కలవడానికి వస్తున్నాడు. నీవు అతనితో కలిసి వెళ్లి ఫరోకు ఇశ్రాయేలీయులను పంపమని చెప్పుము. నేను నీకు తోడయుంటాను అన్నాడు. మోషే దేవుని మాటను నమ్మి ఐగుప్తుకు తిరిగి వెళ్లాడు. మోషే, అతడి అన్న అహరోను ఫరో వద్దకు వెళ్లి ఇశ్రాయేలీయులను స్వేచ్ఛగా వదిలి ఐగుప్తు నుండి వెళ్లనివ్వమని అడిగారు. ఫరో కోపపడి వారిని వెళ్లనివ్వనని చెప్పి ఇశ్రాయేలీయులను ఇంకా కఠినంగా పనిచేయమని బలవంతం చేశాడు. తరువాత ఫరో ఎదుట అహరోను తన కర్రను క్రింద పడేయగానే అది పెద్ద పాము అయింది. ఫరో జ్ఞానులు కూడా తమ కర్రలను క్రింద పడేశారు. అప్పుడు అవి కూడా పాములయ్యాయి. కాని అహరోను పాము ఆ జ్ఞానుల పాములను మృంగేసింది. అప్పుడు ఫరోకు ఇంకా కోపం వచ్చి ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు. ఫరో దేవుడు చెప్పినది వినలేదు గనుక ఐగుప్తీయులు భయంకరమైన తెగుళ్లతో శపించబడ్డారు. మొదట ఐగుప్తులోని నీళ్లన్నీ రక్తముగా మారాయి. ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వమని మరలా ఫరోని మోషే అడిగాడు. కాని ఫరో కుదరదని చెప్పాడు. తరువాత దేవుడు ఐగుప్తు మీదకు కప్పలను పంపాడు. అవి ప్రతిచోటా ఉండెను. కప్పలు వెళ్లిపోతే తాను ఇశ్రాయేలీయులను వెళ్లనిస్తానని ఫరో చెప్పాడు. దేవుడు కప్పలను వెళ్లిపోయేలా చేశాడు.
కాని ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. తరువాత పేలు, ఈగలను పంపాడు. తరువాత ఐగుప్తీయుల వ్యవసాయ పశువులు చనిపోయాయి. కాని ఇశ్రాయేలీయుల పశువులలో ఏవీ చనిపోలేదు. తరువాత ఐగుప్తీయులకు వారి శరీరములపై బాధాకరమైన గడ్డలు కలిగాయి. ఐగుప్తులో ఆకాశము నుండి ఎన్నడూ ఎరుగని భయంకరమైన వడగండ్లు, పిడుగులు పడ్డాయి. ఐగుప్తు దేశములో బయట ఉన్నదంతా నాశనమైంది. ఇంకను ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. అప్పుడు దేవుడు మిడతలను ఐగుప్తు పొలంలోనికి పంపగా అవి మిగిలి ఉన్న కొద్ది పంటను నాశనం చేశాయి. అయినా ఫరో తన నిర్ణయం మార్చుకోలేదు. అప్పుడు దేవుడు 3 రోజులు ఐగుప్తు దేశమును చీకటిలో ఉంచాడు. కాని ఇశ్రాయేలీయుల ఇళ్లల్లో వెలుగు ఉండెను. అనేక తెగుళ్లు కలిగినప్పుడు తెగుళ్లు ఆగిపోతే ఇశ్రాయేలీయులను వెళ్ళనిస్తానని ఫరో వాగ్దానమిచ్చాడు. కాని అతడు ప్రతిసారి అబద్ధమాడాడు. 9 వేర్వేరు తెగుళ్లు కలిగిన తరువాత ఫరో ఇంకా ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. మరొక భయంకరమైన తెగులు వస్తుందని దేవుడు మోషేతో చెప్పాడు. ఐగుప్తు దేశములోని ప్రతి కుటుంబములో తొలి సంతతి మరణిస్తుంది. వారి జంతువులలో తొలిచూలు కూడా మరణిస్తుంది. కాని ఇశ్రాయేలీయులు ఆయన సూచనలను పాటించినట్లయితే తెగులు వారిని దాటుకొని వెళుతుంది, వారిని బాధించదని దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రతి ఇశ్రాయేలీయుల కుటుంబం పరిపూర్ణమైన మగ గొర్రెపిల్లను బలిగా అర్పించి వారి ఇంటి గుమ్మాలపై గొర్రెపిల్ల రక్తాన్ని పూయాలి. అప్పుడు వారి తొలి సంతతి తెగులు నుండి రక్షించబడుతుందని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులందరూ దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశారు. ఆ రాత్రే దేవుడు హెచ్చరించినట్లే ఆ తెగులు వచ్చింది. ఫరో యొక్క పెద్ద కుమారునితో పాటు ఐగుప్తులో తొలి సంతతి మరణించారు. అనగా ఫరో మొదలుకొని ఫరో సేవకులు మరియు పశువుల తొలిపిల్లలు కూడా చనిపోయెను. ఆ రాత్రి ఐగుప్తులో మహాఘోష పుట్టింది. కాని ఇంటి గుమ్మముపై గొర్రెపిల్ల రక్తమున్న ప్రతి ఇంటిని ఆ తెగులు దాటి వెళ్ళింది. ఇశ్రాయేలీయుల యొక్క తొలి సంతతి రక్షించబడ్డారు. ఎందుకంటే వారు దేవుని మాటకు విధేయత చూపించారు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు మీ దేవుణ్ణి సేవించుటకు వెళ్ళండి అని చెప్పాడు. వారు పిల్లలుగాక 6 లక్షల కాల్బలం. వారు ఐగుప్తులో ఉన్న కాలం 430 సంవత్సరాలు. మోషే ఇశ్రాయేలీయులు ఐగుప్తునకు రావడానికి కారణమైన యోసేపు ఎముకలను తీసుకుని బయలుదేరారు. అన్ని సంవత్సరాలుగా కఠిన దాస్యంలో ఉండి ఆ రోజు విడుదల పొందారు. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. కాని ఫరో కోపంగా ఉన్నాడు. అతడు తన సైన్యాన్ని, రథాలను సమకూర్చి ఇశ్రాయేలీయులను వెంటాడాడు. ఇశ్రాయేలీయులు ఎర్సముద్రము దగ్గరకు వచ్చారు. త్వరలోనే ఫరో మరియు అతని సైన్యం వారిని సమీపించారు. ఐగుప్తీయులు రావడం చూచినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు. కాని దేవుడు వారిని కాపాడతాడని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఐగుప్తీయులు దగ్గరకు వచ్చినప్పుడు తన కర్రను పైకి ఎత్తమని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే అలా చేసినప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని పాయలుగా విడగొట్టాడు. ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు ఆ సముద్రాన్ని దాటే వరకు దేవుడు సముద్రపు నీటిని రెండు వైపులా గోడలా నిలబెట్టాడు. ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటేంత వరకు ఫరో సైన్యం రాకుండా దేవుడు ఆపాడు. ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటగానే ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను పట్టుకోడానికి ప్రయత్నించగా దేవుడు పాయలుగా ఉన్న సముద్రాన్ని కలిపి ఫరో సైన్యాన్ని ముంచివేసి ఇశ్రాయేలీయుల్ని కాపాడాడు. ఇశ్రాయేలీయుల వారు పాటలు పాడారు, నాట్యం చేశారు మరియు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు వారి ప్రాణాలను కాపాడి ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వెళ్లిన సమయముగా వారు ఎల్లప్పుడూ పస్కా పండుగను జ్ఞాపకం చేసుకున్నారు. అరణ్యములో వారు పగలు రాత్రి ప్రయాణం చేయులాగున దేవుడు పగలు మేఘ స్తంభములోనూ రాత్రి అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడిచాడు. వారు దేవుడు మోషేతో మాట్లాడిన సీనాయి కొండవైపుగా బయలుదేరి అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇశ్రాయేలీయులు దేవుడు తమ కొరకు చేసిన అద్భుతాలను మర్చిపోయి ఇక్కడ కంటే ఐగుప్తులోనే బాగుంది, అక్కడ మాంసం తృప్తిగా తినేవాళ్లం అని సనుగుకొనగా దేవుడు వారి సనుగులు విని ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలీయులకు ఏ రోజుకు ఆ రోజు మన్నాని దేవుడు కురిపించాడు. నీళ్లు లేక ఇబ్బందిపడి మరోమారు దేవుని శక్తిని నమ్మక మోషేతో గొడవపడగా దేవుడు హోరేబులో నేను చూపిన బండను కర్రతో కుట్టమనగా మోషే ఆ ప్రకారమే చేయగా బండ నుండి ఇశ్రాయేలీయుల కొరకు నీరు వచ్చెను. అలా దేవుడు ప్రతిసారి ఇశ్రాయేలీయులకు తనను తాను తెలియపరుచుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నడిపించాడు. దేవుడు ఇలాంటి ఎన్నో అద్భుతాలు వారి మధ్యన చేశాడు. కాని వారు దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదు. ఇశ్రాయేలీయులు సీనాయి కొండకి చేరాక దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులందరూ పరిశుద్ధంగా ఉండమని చెప్పి మోషేని కొండ ఎక్కి రమ్మని చెప్తాడు. మోషే కొండ ఎక్కగా
దేవుడు అతనితో ఆ కొండ మీదకు దిగిరాగా దేవుని ప్రభావానికి కొండ కదిలిపోయింది. అప్పుడు దేవుడు మోషేతో ఆ కొండపైన మాట్లాడి, ఇశ్రాయేలీయుల జనాంగము ఎలా ఉండాలి, ఏమేమి చేయాలి, ఏమి చేయకూడదు అనే వాటి గురించిన అన్ని విషయాలు చెప్పాడు. వాటిలో అతి ముఖ్యమైన 10 ఆజ్ఞలను దేవుడు తన చేతితో రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. మోషే దేవుడిచ్చిన రాతి పలకలను తీసుకొని కొండ దిగే సమయానికి కొండ దిగువన ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునితో మాట్లాడటానికి వెళ్లిన మోషే తిరిగి వస్తాడో లేదో కాబట్టి ఒక బంగారు దూడను చేసుకొని దాన్నే దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. దాంతో మోషేకు కోపం వచ్చి దేవుడు చేవ్రాత ఉన్న రాతి పలకలను క్రింద పడేసి పగులగొడతాడు. వాళ్లు తయారుచేసుకున్న విగ్రహాన్ని కాల్చి దేవుని వైపు ఉన్న వారిని లేని వారిని వేరుచేయగా దేవుని ఉగ్రత వలన దాదాపుగా 3000 మంది చనిపోయారు. తరువాత మరల మోషే దేవునికి ప్రార్థించగా దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన మరొక 2 రాతి పలకలను ఇచ్చాడు. దేవుడు మోషేతో చెప్పిన ప్రకారము మోషే దేవుని మందసాన్ని ప్రత్యక్షపు గుడారమును చేయించాడు. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు. ఆ ధర్మశాస్త్రంలో ప్రజలు ఎలా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలంగా ఎలా జీవించాలో వ్రాయబడింది. మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనేక సంవత్సరములు నాయకత్వం వహించి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం వైపుగా వారిని నడిపించాడు. అయితే దేవుడు మోషేకు కానాను దేశమును దూరము నుండి చూపించాడు తప్ప దానిలోనికి వెళ్లడానికి అనుమతించలేదు. మోషే 120 సంవత్సరముల వయస్సులో మోయాబు దేశములో మరణించాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు. అతని కొరకు ఇశ్రాయేలీయులు 30 రోజులు దుఃఖ దినములు జరిపారు. మోషే 40 సంవత్సరములు ఐగుప్తు రాజకుమారునిగా బ్రతికాడు. తరువాత 40 సంవత్సరములు మిద్యాను దేశంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ తరువాత 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించాడు. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు దేవుడు మోషేను పంపెనో వాటి విషయములోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో అప్పటి వరకు పుట్టలేదు. ఈ భూమి మీదనున్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు మరియు అతడు నా ఎల్లంతటిలో నమ్మకమైనవాడు అని దేవుని చేత మంచి సాక్ష్యము పొందాడు. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా మోషేవలే దేవునికి నమ్మకముగా ఉండి ప్రతి విషయములో సాత్వికముతో దేవునికి లోబడి ఉండి దేవుడు చెప్పింది చేస్తూ పరలోకము చేరుదాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. దేవుడు మోషేను పిలిచాడు. మోషే లోబడి దేవుని ప్రజలను నడిపించాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చిన్న మోషే దేవుని బిడ్డ నీటిలో తేలాడుతూ వచ్చాడు. చిన్న మోషే దేవుని బిడ్డ నీటిలో తేలాడుతూ వచ్చాడు. ఫరో కూతురికి దొరికాడు, దేవుని పనిలో పెరిగాడు. ఫరో కూతురికి దొరికాడు, దేవుని పనిలో పెరిగాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అగ్ని పొదలో దేవుని చూసి దేవుని మాట వినెను. అగ్ని పొదలో దేవుని చూసి దేవుని మాట వినెను. నా ప్రజలను విడిపించు అన్న దేవుని ఆజ్ఞను పాటించేను. నా ప్రజలను విడిపించు అన్న దేవుని ఆజ్ఞను పాటించేను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
ఎర్ర సముద్రం చీలింది చూడు, ఐగుప్తు సైన్యం మునిగింది చూడు. ఎర్ర సముద్రం చీలింది చూడు, ఐగుప్తు సైన్యం మునిగింది చూడు. కానాను దేశం చేరెను ప్రజలు, దేవుని రక్షణ చూశారు అందరూ. కానాను దేశం చేరెను ప్రజలు, దేవుని రక్షణ చూశారు అందరూ. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మనం కూడా మోషే వలె దేవునికి లోబడి ఉందాము. మనం కూడా మోషే వలె దేవునికి లోబడి ఉందాము. దేవునికి నమ్మకముగా ఉండి నిత్య జీవం చేరుదాము. దేవునికి నమ్మకముగా ఉండి నిత్య జీవం చేరుదాము.